హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. నేడు ప్రజాపాలన దినోత్సవం పబ్లిక్ గార్డెన్లో జెండా ఎగిరేయనున్న సీఎం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 17వ తేదీ బుధవారం నాడు ప్రజాపాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జాతీయ జెండా ఎగురవేయాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈరోజు ఆ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్ లో జెండా ఎగురవేయనున్న సీఎం గారు. సో మొత్తం మీద ఈ అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా చూసుకోవచ్చు. ప్రజాపాలన అంటే మరి నిజమైనటువంటి ప్రజాపాలన కొనసాగుతుందా లేదా, ఇక ప్రజలకే ఎన్నుకున్నటువంటి ముచ్చట ఇది, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రజాపాలనలో ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు, ప్రజా సమస్యల మీద ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఫోకస్ చేస్తుంది, మరి నిజమైనటువంటి ప్రజా పరిపాలన కొనసాగుతుందా లేదా ఇక ప్రజలే నిర్ణయించుకుంటారు. మనం నాయకులము మనం చెప్పుడు కాదు. ప్రజాపాలనలో ప్రజలు డిసైడ్ చేస్తారు. తీర్పు ఏది జరగాలన్నా ప్రజలతోనే కార్యక్రమాలు కానీ ప్రజల ఓట్లను మనం వినియోగించుకున్నాం కాబట్టి ప్రజలే తీర్పునిస్తారు. ఇక ముందు వచ్చేటటువంటి ఎలక్షన్స్లో ఏది ఉన్నా సరే. ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వండి, కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్కు తుమ్మల వినతి. ప్రజాపాలనలో ఎట్లుంటుందంటే రైతన్నలు మొత్తం చెప్పులు లైన్లలో పెట్టి నిలబడుతున్నారు. ప్రజాపాలన అంటే అది చెప్పులు లైన్లలో పెట్టి రాత్రనక పగలనక నిద్రలు కాసుకుంటా ఎప్పుడు వస్తుందా లోడు, యూరియా బత్తాలు తీసుకొని ఎప్పుడు చదువుకుందాం అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇది ప్రజాపాలన. ప్రజాపాలనకి కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు దినోత్సవాలు కార్యక్రమాలు ఉంటాయి. పైన అది కింద ఇది. రైతులకు సకాలంలో యూరియా అందించలేనటువంటి ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అన్నమాట. ఉన్నది ఉన్నట్టు చెప్తాము, ఏం నెత్తి మీద ఎత్తుకున్నది ఏం లేదు. మంచి చేస్తే మంచి, లేదంటే లేదు. ముందుగా ఏం చేసిరు, స్టాకు తెలంగాణ రైతుల కెపాసిటీ ఎంత ఉంది, ఎంతవరకు సామర్థ్యంగా మనకు కావాలి, ఎంతవరకు మనం డంపింగ్ చేసుకోవాలి, ఎంతవరకు మనం స్టోరేజ్ చేసుకోవాలి అని చెప్పి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ను కోరామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎరువుల విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను కూడా ప్రస్తావించి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్పేసి కోరడం జరిగింది. వచ్చినాక రాకముందే పోయి బట్లాడితే మనం వచ్చినాము ముందుగా. మందుల రీలేబులింగ్ తప్పనిసరి కాదు. మందుల రీలేబులింగ్ పై ఫార్మా కంపెనీలో కేంద్ర ప్రభుత్వం కోరడం, మార్కెట్లో ఉన్న పాత స్టాక్ లో వెనక్కి పిలవాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. మొత్తం మీద ఇక కొంచెం ఇక ఏది దీని మీద జిఎస్టీలు తగ్గించడం, మెడిసిన్స్ రేట్లు కూడా తగ్గించినట్టుగా మనం చూసుకోవచ్చు. బెట్టింగ్ యాప్ కేసులో యువరాజ్ సోను సూద్లకు ఈడీ సమన్లు. 1x బెట్టింగ్ యాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్పాలకు సమన్లు. నటుడు సోను సూద్ కూడా విచారణకు పిలిచిన అధికారులు. గతంలో శిఖర్ ధవన్, సురేష్ రైనాలను ప్రశ్నించిన ఈడీ. మొత్తం మీద 1x బెట్టింగ్కి ప్రమోషన్ చేసి యాడ్స్ ఇచ్చి అది చేసినందుకు కేసు అనమాట. నిర్మూలించాలి. ఈనాడు మీరే చేసి యువతను చెడగొడుతున్నట్టు ఉంటుంది. దయచేసి ఎవరి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ కానీ చేస్తే బాగుండదు. జైళ్లలో చెప్పకూడదు తినాలి. కేంద్రం జిఎస్టీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం. తెలంగాణలో జిఎస్టీ కమిటీని నియమించిన బీజేపీ. జిఎస్టీపై దృష్టి సారించిన తెలంగాణ బీజేపీ 6 సభ్యులతో ప్రత్యేక కమిటీ నియామకం. కమిటీలో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు చోటు. మొత్తం మీద కేంద్రం జిఎస్టీ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యం అన్నట్టు చూస్తూ కొంచెం ప్రజల మీద భారం తగ్గినట్టుగా చూసుకోవచ్చు మనం. జిఎస్టీ రేట్లు తగ్గింపు ప్రజలకు చేరాలి. ధరల వివరాలను వ్యాపారులు డిస్ప్లే చేయాలి. ట్రేడర్స్ అసోసియేషన్లకు బట్టి సూచన. ఖచ్చితంగా ఈనాడు జిఎస్టీ తగ్గించినారు కాబట్టి దాని ఒక వివరాల పట్టిక ఎక్కడున్నా సరే, షాపింగ్ మాల్లో కానీ ఎక్కడ ఏ ఐటమ్ ఉన్నా దాన్ని ఏదైతే జిఎస్టీ కేంద్రం తగ్గించిందో దాని వివరాలను ప్లే చేయాలని చెప్పేసి కోరుతున్నాం. సో ఖచ్చితంగా ఈనాడు కొంతమంది జిఎస్టీ ఏది అవకతవకలు కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. రేటు తగ్గినా కానీ పాతదానికి పెట్టడం, జిఎస్టీని అక్కడే మెయింటైన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మొత్తం మీద జాగ్రత్తగా ప్రజలు కూడా ఉండడం. సో డిస్ప్లే చేయాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కోరుతున్నారు. సాంప్రదాయ యుద్ధాలకు కాలం చెల్లింది, కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండండి. సైన్యానికి రాజ్నాథ్ సింగ్ పిలుపు. సాంప్రదాయ యుద్ధ పద్ధతులకు కాలం చెల్లాయని, ఇకపై దేశం ఎదుర్కోబోయేది సమాచార, సైద్ధాంతిక, పర్యావరణ, జీవ సంబంధిత యుద్ధాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతే కదా, మరి టెక్నాలజీ పెరిగిన కొద్దీ సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. రాజ్యాంగంపై బీజేపీకి గౌరవం లేదు. పాక్తో క్రికెట్ ఆడడంపై కేటీఆర్ విమర్శలు. భారత్ రాజ్యాంగం పైన సుప్రీంకోర్టు పైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
పెహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని మంగళవారం ఉదయం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీని నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. మొత్తం మీద అయితే ఇక పాకిస్తాన్తో క్రికెట్ ఎందుకు ఆడాల్సి వచ్చింది, సో పెహల్గాం ఘటన మర్చిపోయినారా, ఎందుకు ఆడారు అని చెప్పేసి మొత్తం మీద కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు అనమాట. సాగు చేసుకుంటున్న రైతులకే పట్టాలు, మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి. సాగర్ నియోజకవర్గ భూ సమస్యలపై సమీక్ష, రెవెన్యూ అటవీ అధికారులకు మంత్రి పొంగులేటి సూచన. సాగు చేసుకుంటున్న రైతులకే పట్టాలు అన్నట్టుగా మొత్తం మీద పొంగులేటి సీనన్నగా చెప్తున్నారు. మెట్రో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్లు 20 మందికి నియామక పత్రాలు అందజేశారు. మొత్తం మీద అయితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషకరం. ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధంగా ట్రాన్స్జెండర్లకి ఏదైతే మొత్తం వాళ్ళకు జాతకులుగా అడుక్కున్నట్టు అట్లా ఇట్లా చూస్తూ ఉంటారు, కానీ అట్లా కాదు. దాంట్లో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ కావాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి మొత్తం మీద ఒక 20 మందికి నియామక పత్రాలు అందజేయడం చాలా సంతోషకరంగా మనం భావించుకోవాలి. మెట్రో సెక్యూరిటీ గార్డులుగా ట్రాన్స్జెండర్లు వాళ్ళకు కూడా మంచి లైఫ్ని ఈనాడు ప్రభుత్వాలు వాళ్ళకు కూడా సపోర్ట్గా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న 1600 మంది విదేశీయుల బహిష్కరణ. మాదక ద్రవ్యాల ముఠాపై కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలు. ఎస్సిబి నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ నిర్ణయం. జాబితాలో బంగ్లాదేశ్, నైజీరియా, మయన్మార్ దేశీయులు. కొత్త వలస చట్టం నిబంధనల ప్రకారం బహిష్కరణ ప్రక్రియ. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో డిటెన్షన్ కేంద్రాల్లో ఉన్న విదేశీయులు. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న 16,000 మంది విదేశీయుల బహిష్కరణ అన్నట్టు చూసుకోవచ్చు. సో ఇది ప్రజలను మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.